విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎటువంటి పర్మిషన్ లేకుండా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం మేము సెంటర్లో ఎవరికి ఇబ్బంది లేకుండా పెడితే కోర్టుకి వెళ్ళి వీళ్ళు ఆపేసే కార్యక్రమం చేశారు. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పుడైనా ఒక హాస్పిటల్లో ఒకరి విగ్రహం ఎవరైనా పెట్టడం దాఖలా ఉందా నర్సరావుపేట చరిత్రలో? ఎక్కడా లేదు. అలాంటిది ఒక ప్రభుత్వ హాస్పిటల్లో పర్మిషన్ లేకుండా మీరు ఏ విధంగా విగ్రహం పెడతారండి? విగ్రహాలు పెట్టడానికి వ్యతిరేకం కాదు నేను, లేదా కోడెల శివప్రసాద్ గారి విగ్రహం పెట్టకూడదు, లేదా ఇంకొక ఎక్స్ వ్యక్తి విగ్రహం పెట్టకూడదు అని అంటం లేదు. కానీ ఒక ప్రభుత్వ సంస్థలో, ప్రభుత్వ హాస్పిటల్లో ఒక విగ్రహం పెట్టేటప్పుడు కనీస పర్మిషన్ తీసుకోవాలా లేదు? అది లేకుండా హడావుడిగా రాత్రికి రాత్రి విగ్రహాలు పెట్టవచ్చు, అందరం పెట్టవచ్చు, అది కార్యక్రమం చేయొచ్చు. కానీ ఎక్కడో మీరు ప్రైవేట్ స్థలంలో పెట్టుకోవచ్చు, లేదా ఇతర ప్లేసుల్లో పెట్టుకోవచ్చు. కానీ ఒక ప్రభుత్వ అసలు ఇది పెట్టే కార్యక్రమం, ఈ హాస్పిటల్ నిర్మాణం కూడా ఒకటే చెప్పదలుచుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 20 కోట్ల రూపాయల ఫండ్ నాబార్డ్ కింద తీసుకురావడం ఈ ప్రభుత్వ హాస్పిటల్. ఇది లింగంగుంట ఏరియా హాస్పిటల్. అది కాసు కృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన శాంక్షన్ చేయించి తీసుకొచ్చారు. అప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇక నిర్మాణం ప్రారంభించలేదు. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మాణం చేశారు. నిర్మాణం చేసినా దీన్ని ఎక్కడ ప్రారంభించలేదు. దీనికి కావాల్సిన వస్తువులన్నీ కూడా మళ్ళీ మేము తిరిగి 2019లో వచ్చిన తర్వాత సుమారు 7.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీనికి ర్యాంపు, సెప్టిక్ ట్యాంకు, వాటర్ లైను, డ్రైనేజెస్, కోవిడ్ సమయంలో ఎంతో కష్టపడి కొన్ని ఏరియాలు బాత్రూములు లీక్ అయ్యి, సెప్టిక్ టైల్స్ లీక్ అయ్యి అవన్నీ ఇబ్బంది పడుతుంటే అవన్నీ కూడా రిపేర్లు చేయించాం. ఆక్సిజన్ ట్యాంకర్లు వేయించాం. వాటిని నిర్మాణం చేసి వాటన్నిటిని కూడా పూర్తి చేశాం. ఈ విధంగా మేమంతా కూడా సుమారు 7 కోట్లు పెట్టి అభివృద్ధి చేశాం. కాబట్టి దీన్ని పరిగణలో తీసుకొని నేను ఎప్పుడే కోరేది ఏంటంటే కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి దయచేసి ఇలాంటి ప్రభుత్వ ఆఫీసుల్లో విగ్రహాలు పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. మీరు ఎక్కడైనా ప్రైవేట్ స్థలంలో పెట్టుకోవచ్చు, లేదా ఇతర ఏదైనా ఉంటే ఎవరికి ఇబ్బంది లేని చోట పెట్టుకోవచ్చు, దానికి ఏమి కాదంటలేదు. కానీ ఇలాంటి ప్రభుత్వ సంస్థల్లో విగ్రహాలు పెట్టే కార్యక్రమం గతంలో ఎప్పుడూ లేదు. ఇప్పుడు కూడా అలాంటి కార్యక్రమాలకి మొదలు పెట్టే కార్యక్రమం చేయొద్దు అని చెప్పి ఈరోజు నేను కోరుతాను.